my YouTube channel Story Time for You. Today in this video we are going to discuss about question tags in English grammar. Okay, so English grammar lo manaki okati topic untadi question tags ani. So question tags ante entivi avi manam enduku use chestam ekkada use chestam and dani speciality entidi and what is the difference between question and question tags. ఓకే, సో యాక్చువల్గా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే టు కన్ఫర్మ్ ద ట్రూత్, నిజం తెలుసుకోవడానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్, సిమిలర్గానే మనకు అనిపిస్తాయి కానీ బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. క్వశ్చన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఆన్సర్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే నిజం తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అంటే మనం అంటాం కదా షీ ఈస్ గోయింగ్ ఇజంట్ షీ అంటాం కదా, అవునా నిజమా ఇట్లా అంటాం కదా, సో దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఓకే, ట్యాగ్ అంటే మనకు తెలుసు కదా తోక, ఓకే దాని లాస్ట్కి మనం ఒకటి యాడ్ చేస్తాం అనమాట, దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఓకే, వి యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్ టు కన్ఫర్మ్ ద ట్రూత్. సో నేను ఇందాకే చెప్పినా కదా మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే నిజాన్ని తెలుసుకోవడానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. క్వశ్చన్ ట్యాగ్ ఇస్ డివైడెడ్ బై ఏ కామా. ఓకే, సో మనము క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు రాసినా కూడా సెంటెన్స్ మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ లాస్ట్లో మనము కామా పెట్టి తర్వాత క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం రాయాల్సి వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ స్మాల్ లెటర్. సో మనం క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు రాసినా సరే మనం అందులో ఐ ఒక్కటి తప్ప మిగతావి షీ హీ దే ఇలాంటివి రాస్తాం కదా, సో అప్పుడు మనం ఎప్పుడు రాసినా కూడా అవి మనం స్మాల్ లెటర్తోనే రాయాలి. ఆల్వేస్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్తోనే కంపల్సరీగా ఎండ్ అనేది చేయాలి. సో వితౌట్ క్వశ్చన్ మార్క్ మనం దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అని అనలేము. We should use pronouns I, we, you, they, he, she, it in question tags. సో మనం కంపల్సరీగా క్వశ్చన్ ట్యాగ్స్లో ప్రొనౌన్స్ని మాత్రమే యూజ్ చేస్తాం, నేమ్స్ అస్సలు యూజ్ చేయం. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్లో మనం కంపల్సరీ ఇజంట్ షీ, ఇజంట్ హీ, ఇజంట్ దే, షుడెంట్ దే ఇలాంటివి మాత్రమే మనం అక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో వీ హ్యావ్ సమ్ రూల్స్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రూల్స్ ఏంటివి చూద్దాం ఇప్పుడు. రూల్స్ టు యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్. రూల్ నెంబర్ 1, a positive statement takes a negative question tag. For example, he is playing cricket, isn't he? సో మనకి ఏదైనా స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే మనము క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, అంటే పాజిటివ్ అంటే అందులో మనకి నో, డోంట్, నాట్ ఇలాంటివి రావు, దాన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. సో దానికి మనము నెగిటివ్గా క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. డోంట్, ఇజంట్, వాజంట్, ఓకే ఆరెంట్ ఇలాంటివి మనము యూజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. సో అతను క్రికెట్ ఆడుతున్నాడు, ఇది మనకి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ కదా, దీనికి మనము క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో రాయాలి. ఓకే, సో మీరు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ పేరు ఇచ్చింది అనుకోండి, ఒకవేళ అది ఫీమేల్ అంటే ఓకే గర్ల్ అయి ఉంటేనేమో మనం ఇక్కడ షీ రాస్తాము, బాయ్ అయితేనేమో ఇక్కడ హీ రాస్తాం. ఓకే, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది వస్తుంది. ఓకే, సో ఈజ్ అన్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్, సో మనం ఇక్కడ కూడా ఈజే రాయాలి, ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనము నెగటివ్ రాసుకోవాలి ఎంట్. ఓకే, సో ఇట్లా మనం ఎన్ రాసి పైన అపోస్ట్రఫీ టీ రాస్తే దాన్ని నాట్ అంటాం, కానీ క్వశ్చన్ ట్యాగ్స్లో మనము ఇది షార్ట్ ఫామ్ అనమాట నాట్కి. ఓకే, సో నాట్కి షార్ట్ ఫామ్ ఎన్ అపోస్ట్రఫీ టీ రాస్తాం, దాన్ని మనం కాంట్రాక్షన్స్ అంటాం. ఓకే, సో కాంట్రాక్షన్స్ మాత్రమే మనము ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది, నాట్ అని మనం టోటల్గా స్పెల్లింగ్ అస్సలు రాయొద్దు. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ గో టు ఢిల్లీ. ఓకే, సో ఇదొక పాజిటివ్ స్టేట్మెంట్, నేను ఢిల్లీకి వెళ్ళాలి అని చెప్తున్నాడు. సో షుడెంట్ ఐ అంటే నిజంగా నేను వెళ్ళాలి. ఓకే, సీత వాజ్ రీడింగ్ ద బుక్, వాజంట్ షీ? సీత బుక్ చదువుతుండే. ఓకే, నిజంగా చదువుతుందా అప్పుడు ఆమె అని అంటున్నాడు. ఓకే, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. జపాన్ ఈజ్ ద క్లీనెస్ట్ కంట్రీ. ఓకే, ఇజంట్ ఇట్? సో ఇక్కడ ఇంట్ ఐటీ ఇట్ ఎందుకు రాసుకున్నామంటే మనము జపాన్ని మనము హీ షీ అనలేము, దే అనలేము కదా, సో మనం అది పేరు అంటే ఒక కంట్రీ నేమ్, దాన్ని మనం ఇట్గా రాసుకోవాలి. ఇక్కడ ఈజ్ ఉంటే ఈజీ వస్తుంది, ఇక్కడ జపాన్కి ఇట్ రాసుకున్నాం. ఓకే, ఈజ్ని మనము ఇజెంట్ అని రాసుకోవాలి. ఓకే, ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి వాజెంట్ రాసుకున్నాం, ఇక్కడ షుడ్ ఉంది కాబట్టి షుడెంట్ రాసుకున్నాం, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఇజెంట్ రాసుకున్నాం. సో ఇక్కడ ఏది ఉంటే అక్కడ అదే వస్తుంది, కానీ అన్ని దాంట్లో ఇలా రాదన్నమాట. ఓకే, సో రూల్ నెంబర్ 1లో పాజిటివ్ స్టేట్మెంట్కి మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. రూల్ నెంబర్ 2, ఎ నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఎ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇందాక మనం చెప్పిన దానికి ఇది ఆపోజిట్ అనమాట, అక్కడ మనం పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నాం, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసినాం, ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్,
ఐ డోంట్ నో హర్. డూ ఐ? నాకు ఆమె తెలియదు. ఓకే, తెలియదు కదా. హీ కాంట్ ప్లే క్రికెట్. ఓకే, సో ఇవన్నీ నెగటివ్లో ఉన్నాయి. కాంట్, కెనాట్ అంటాం మనం, కాంట్. ఓకే, డు నాట్, డోంట్. సో నాట్, డోంట్, కాంట్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకి అవి కంపల్సరీగా నెగటివ్ స్టేట్మెంట్సే అవుతాయి. సో మనం దానికి పాజిటివ్గా క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి ఇక్కడ. హీ కాంట్ ప్లే క్రికెట్. కెన్ హీ? అతను క్రికెట్ ఆడలేడు. నిజంగానే ఆడలేడా? సీత అండ్ రాము ఆర్ నాట్ గోయింగ్. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఓకే, సీత ఉంది, రాము ఉంది, అంటే హీ ఉంది, షీ ఉంది. సో మనము ఆర్, షీ, హీ ఇట్లా అనలేం కదా. సో మనం వాళ్ళకి ఏం యూజ్ చేస్తాం అన్నప్పుడు, వాళ్ళు అన్నప్పుడు దే యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ రాసుకోవాలి, సీత అండ్ రాముకి దే రాసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్ మార్క్ కంపల్సరీ వేయాలి. ఓకే, వీ షాంట్ గో దేర్. ఓకే, షెల్ వీ వోంట్ లెట్ యూ గో. విల్ దే? సో ఇక్కడ ఏమంటున్నారంటే షాంట్ అంటే షెల్ నాట్కి ఇది షార్ట్ ఫామ్ అనమాట. ఇక్కడ వి షెల్ నాట్ అనకుండా వి షాంట్ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళలేము కదా అంటున్నాడు. దే వోంట్ లెట్ యూ గో. వాళ్ళు నిన్ను వెళ్ళనిస్తారా అని అడుగుతున్నాడు. సో ఇవన్నీ మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. మనం ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు రూల్స్ చెప్పిన కదా, ఎప్పుడైనా మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఒక ఐ తప్ప మిగతావన్నీ మనం స్మాల్ లెటర్లోనే రాస్తాం. అండ్ స్టేట్మెంట్ ఈస్ డివైడెడ్ బై కామా. ఓకే, మనం ఇక్కడ కామా కంపల్సరీగా రాసుకోవాలి. ఇక్కడ కామా రాయాలి స్టేట్మెంట్ ఎండింగ్లో, దాని తర్వాతనే మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ చూడండి రూల్ నెంబర్ 3. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఈజీగానే అర్థమవుతుంది. మీరు ఒకసారి అంటే ఆ వీడియోని కొంచెం పాజ్ చేసి ఒక 2-3 టైమ్స్ వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. aren't I? Here we cannot use am I because we don't have such word in English. But in case of negative sentences, we have to use am I. I am not a student, am I? In this sentence, we have a negative statement, so we are using a positive question tag, that is am I. So ఇక్కడ చూడండి, I am a student. Okay, I am a doctor, I am a police. ఇలాంటివి మనకి వస్తాయి. దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం ఇక్కడ అంటే ఇక్కడ షాంట్ ఉంటే షెల్ వి, ఇక్కడ ఈజ్ ఉంటే ఇజెంట్, వాజ్ ఉంటే వాజెంట్, ఇలా చేస్తున్నాం కదా. ఇక్కడ యామ్ ఉంది కదా, మరి యామ్కి మనము యామెంట్ ఐ ఇలాంటివి మనం రాయలేము. యామెంట్ ఐ అనే వర్డ్ అసలు మనకి ఇంగ్లీష్లోనే లేదు. ఓకే, సో ఇది ప్లూరల్, ఐ మీన్ సింగులర్ అయినా సరే మనము క్వశ్చన్ ట్యాగ్లో ప్లూరల్ కంపల్సరీగా రాయాలి. ఓకే, ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఆరెంట్ అయ్యే వస్తుంది అక్కడ. ఆమెంట్ ఐ అస్సలు రాదు మనకు, అసలు వర్డ్ లేదు. ఎందుకంటే అది ఇంకా అసలు వర్డ్ లేదు, దానికి రీజన్స్ అనేవి కూడా ఏవి లేవు. సో హియర్ వీ హ్యావ్ టు యూజ్ ఆరెంట్ ఐ యాజ్ ఎ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్. సారీ. సో ఐ ఆమ్ ఏ పోలీస్, ఐ ఆమ్ ఏ డాక్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆరెంట్ ఐ అని వస్తుంది క్వశ్చన్ ట్యాగ్. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, ఇది నెగటివ్ కదా. సో ఇక్కడ మాత్రం మరి యామ్ అయ్యే వస్తుంది, ఆర్ఐ అస్సలు రాదు. ఓకేనా. సో ఇది ఎందుకు అని అంటే ఇది ఒక రూల్, దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకవేళ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ పోలీస్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ టీచర్ ఇలాంటివి వచ్చినప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ అయితే కంపల్సరీగా ఆరెంట్ అయ్యి, ఒకవేళ అది నెగటివ్ వస్తే కనుక కంపల్సరీ యామ్ ఐ అని మాత్రమే రాయాలి. ఇంకా మీకు వేరే ఆప్షన్స్ ఏమీ అక్కడ ఉండవు. ఒకవేళ ఉన్నా మీరు అక్కడ ఏది సెట్ అవుతుందో చూసి మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ మీరే క్వశ్చన్ ట్యాగ్ని వేసేసుకొని ఆప్షన్స్లో అది ఉందా లేదా చెక్ చేసుకొని కరెక్ట్గా రాయండి. ఓకే, రూల్ నెంబర్ 4. When there is no helping verb in the statement, we use do, does, did according to the tense of the sentences. సో ఇక్కడ మనకి అంటే ప్రతి స్టేట్మెంట్లో మనకు ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ అంటే ఇక్కడ చూడండి, మనము వర్బ్కి ముందు ఉన్నదాన్ని మనం హెల్పింగ్ వర్బ్ అంటాం కదా. సో రూల్ నెంబర్ 4 ఏంటిది అంటే, when there is no helping verb in the statement, we use do, does, did according to the tense of the sentence. ఓకే, సో మనకి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటివో తెలుసు కదా, మనకి వర్బ్ ముందు వచ్చేదాన్ని ఈజ్, వాజ్, ఆర్, ఓకే ఇలాంటి దాన్ని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాం కదా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాజ్, ఈజ్, ఓకే, షుడ్,
ఇలాంటివన్నీ మనకి హెల్పింగ్ వర్బ్స్ అంటాం. సో అలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా ఏదైనా స్టేట్మెంట్ వస్తే మనము దానికి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఈజ్ ఉంటే ఈజెంట్, వాజ్ ఉంటే వాజెంట్, హ్యావ్ ఉంటే హ్యావెంట్, హ్యాజ్ ఉంటే హ్యాజెంట్ ఇలా రాసుకున్నాం. సో ఇక్కడ ఏది లేకపోతే మనం ఏం రాయాలో మనకు అర్థం అవ్వదు కదా. సో ఇక్కడ మనము అంటే దే టీచ్ గ్రామర్. ఓకే, సో టీచ్ అనేది V1 అంటే ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో మనం దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ డూ, డస్, డిడ్ యూజ్ చేసి మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ముందుగా ఏం చెప్పుకున్నాం, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అయితే నెగిటివ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ పాజిటివ్ అయితే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సేమ్ అదే రూల్ అనమాట, సేమ్ అదే ఫాలో అవ్వాలి. కాకపోతే హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో మనమే డూ, డస్, డిడ్ తీసుకొని క్వశ్చన్ ట్యాగ్ అనేది ఫామ్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్. దే టీచ్ గ్రామర్. ఓకే, సో ఇక్కడ టీచ్ అనేది వర్బ్. ఓకే, V1 ఫామ్లో ఉంది మనకి, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది లేదు. ఓకే, సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది. సో మనం దీన్ని ఏం చేయాలి, డోంట్. ఓకే, సో డూ తీసుకోవాలి, డూకి మనము డోంట్ దే అని యూజ్ చేయాలి. ఓకే, వి ప్లేడ్ హైడ్ అండ్ సీక్. ప్లేడ్ అంటే ఏంటిది, V2 అంటే సింపుల్ పాస్ట్లో ఉంది మనకి. సో ఇక్కడ మనకి పాస్ట్లో ఉంటే మనం ఏం యూజ్ చేయాలి, డిడ్ యూజ్ చేయాలి. ఓకేనా, ప్రెజెంట్లో ఉంటే డూ, డస్ యూజ్ చేయాలి, పాస్ట్లో ఉంటే డిడ్ యూజ్ చేయాలి. సో మరి డూ ఎప్పుడు యూజ్ చేయాలి, డస్ ఎప్పుడు యూజ్ చేయాలి అని మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం డస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఐవి యూ దేకి మనము డూ యూజ్ చేయాలి. ఓకే, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. ఓకేనా, హీ షీ ఇట్ అనేవి మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. సో దానికి మనము డస్ యూజ్ చేస్తాము. మిగతా నార్మల్గా ఐవి యూ దేకి మనము డూ యూజ్ చేస్తాం. డూ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో డోంట్ వస్తుంది. ఓకే, సో మనకి ఇలాంటివి హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు కంపల్సరీ అది మనకి పాజిటివ్ స్టేట్మెంటే అయి ఉంటుంది. ఓకే, సో బాలకృష్ణ యాక్ట్స్ ఇన్ మూవీస్. ఓకే, ఇక్కడ మనకి యాక్ట్స్ అనేది వర్బ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఏది లేదు, పేరు తీసుకున్నాం మనం. ఓకే, దానికి మనము డస్ యూజ్ చేసాం, ఇక్కడ డజంట్ హీ. ఓకేనా, సో ఇది అర్థమైంది కదా. అంటే హెల్పింగ్ వర్బ్స్ ఏమీ లేనప్పుడు డూ, డస్, డిడ్ తీసుకోవాలి అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా చూసుకొని మనం అది యూజ్ చేయాలి. సో మనకి పాస్ట్లో ఏమున్నా కూడా మనకి డిడ్ వస్తుంది. డిడ్ అంటే మనం డిడెంట్ యూజ్ చేయాలి, డిడెంట్. ఓకే, డింట్ ఇలాంటివి కదా, డిడెంట్. ఓకే, సో మనం డూ ఎప్పుడు యూజ్ చేయాలి, డస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఐవి యూ దేకి డూ యూజ్ చేయాలి, హీ షీ ఇట్కి డస్ యూజ్ చేయాలి. ఓకే, సో రూల్ నెంబర్ 5, the words like few, little, hardly, scarcely, rarely, seldom give negative meaning, so they take positive question tag. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి, కాకపోతే అర్థమవుతే చాలా ఈజీగానే ఉంటాయి. ఒకసారి చూడండి ఇక్కడ ఫ్యూ, లిటిల్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్ ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. ఓకేనా, సో నెగిటివ్ మీనింగ్ అంటే అది కంపల్సరీ నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. దానికి క్వశ్చన్ ట్యాగ్ మనం ఏం యూజ్ చేయాలి, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనము యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఫ్యూ ఉంది, ఏ లిటిల్ ఉంది, దా ఫ్యూ ఉంది, దా లిటిల్ ఉంది అనుకున్నప్పుడు అది పాజిటివ్ అవుతుంది. ఓకే, ఫ్యూ అంటే నా దగ్గర అసలు ఏమీ లేవు, లిటిల్ అంటే డూ యూ హ్యావ్ వాటర్ ఇన్ యువర్ బాటిల్ అంటే లిటిల్ అంటాం కదా మనము, లేవు అని అర్థం, అక్కడ ఏమీ లేవు అని. సో ఏ లిటిల్ అంటే కొంచెం ఉన్నాయి అని. ఓకేనా, సో దాన్ని మనము ఇక్కడ చూడండి, షీ హార్డ్లీ గోస్ టు కాలేజ్. ఓకే, సో ఇక్కడ మనము షీ హార్డ్లీ గోస్ టు కాలేజ్, షీ అన్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలని చెప్పిన నేను, మనకి డస్ యూజ్ చేయాలి. ఓకేనా, సో డస్, షీ ఇచ్చారు కాబట్టి షీ. ఓకేనా, సో ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏమీ లేకపోతే మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ డూ, డస్, డిడ్ యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం. హార్డ్లీ అంటే మనకి నెగిటివ్ మీనింగ్ వస్తుంది. సో స్టేట్మెంట్ నెగిటివ్ ఫామ్లో ఉంటుంది. సో మనం క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి, పాజిటివ్ ఫామ్లో మనము క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ షోన్. సో ఇక్కడ మనకి చూడండి, లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ షోన్ అంటే ఏదో లిటిల్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అంతే. ఇలా మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వం, కొంచెం అంటే నెగిటివ్గా రియాక్ట్ అవుతాం. సో దానికి మనం ఇక్కడ ఏమీ క్వశ్చన్ అంటే ఇక్కడ ఏది లేదు, కానీ ఇది ప్రజెంట్గానే ఉంది. సో మనం దీనికి ఏం యూజ్ చేస్తాం, ఈజ్ ఇట్. ఓకే, ఈజ్ ఇట్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ఇట్ ఈస్ ద లిటిల్ ఆర్ ఎ లిటిల్, దెన్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఇందాక చెప్పిన కదా మనకి ద లిటిల్, ఏ లిటిల్ అలాంటివి ఏదైనా వస్తే అది పాజిటివ్లో ఉంటుంది. అప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ ఏం రాస్తాం, ఇక్కడ ఇజంట్ ఇట్ రాస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్యూ స్టూడెంట్స్ వెంట్ అంటే కొంతమంది వెళ్ళిపోయారు. ఓకే, డిడ్ దే, ఫ్యూ స్టూడెంట్స్ వెంట్ అంటున్నాం కాబట్టి పాస్ట్లో మనం ఏం యూజ్ చేయాలి, ఇక్కడ చూడండి డిడ్.
డిడ్ యూజ్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫ్యూ ఆర్ ద ఫ్యూ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్ టు బి యాజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ ఏ ఫ్యూ కానీ ద ఫ్యూ స్టూడెంట్స్ వెంట అంటే కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు, ఏ ఫ్యూ స్టూడెంట్స్ వెంట కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు. సో అది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఇచ్చారు కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంట్ అనమాట. సో మనం ఇక్కడ డిడ్ దే తీసుకున్నాం. ఫ్యూ స్టూడెంట్స్ అంటే కొంతమంది అంటున్నాం కదా, కంపల్సరీగా అక్కడ మనము దే రాసుకోవాలి. ఐ రేర్లీ సింగ్ సాంగ్స్. ఓకే, రేర్లీ అంటే కూడా మనకి ఏమంటాం నెగిటివ్ మీనింగ్ వస్తుంది. సో ఐ రేర్లీ సింగ్ సాంగ్స్, మనం ఐకి మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ డూ యూజ్ చేయాలి. ఏ హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనము ఇక్కడ చెప్పుకున్నాం కదా డూ డస్ డిడ్, ఇక్కడ డూ డస్ డిడ్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఐకి ఐవి యూ దేకి మనం ఏం యూజ్ చేయాలి, డూ యూజ్ చేయాలి. హీ షీ ఇట్కి డస్ యూజ్ చేయాలి. రోహిత్ రేర్లీ ఆర్ సెల్డమ్ నెవర్ రైట్స్ ఎట్ హోమ్. సో అతని ఇంట్లో అసలు ఎప్పుడు రాయడు అంటాం కదా, మనం ఎప్పుడు చదవడు ఎప్పుడు రాయడు అంటాం కదా. సో రోహిత్ అని నేమ్ మెన్షన్ చేసిరు ఇక్కడ. ఓకే, సో నేమ్ అయినా హీ షీ ఇట్ అయినా సరే మనం ఏం చేయాలి, డస్ యూజ్ చేయాలి, డస్ హీ. ఓకే, క్లియర్. ఇప్పుడు రూల్ నెంబర్ 6. ఓకే, ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ లెట్స్, ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ షెల్ వి క్వశ్చన్ ట్యాగ్. సో ఏదైనా సరే, ఏ స్టేట్మెంట్ అయినా సరే లెట్స్తో స్టార్ట్ అయ్యింది అని అంటే దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, షెల్ వి. ఓకే, సో లెట్స్ గో, పద మనం వెళ్దాం. మనం అన్నప్పుడు మనం ఏం రాస్తాం, వీనే రాస్తాం. ఓకే, సో మనం వెళ్దాం, మనం తిందాం, మనం ఆడుకుందాం, మనం రాద్దామా, మనం చదువుకుందామా, లెట్స్ గో, లెట్స్ ఈట్, లెట్స్ రైట్, లెట్స్ ప్లే. ఓకే, ఇలాంటివి మనం అంటాం కదా. సో అలా లెట్స్తో ఏది స్టార్ట్ అయినా సరే మనం దానికి షెల్ వి అనే క్వశ్చన్ ట్యాగ్ని మాత్రమే యాడ్ చేస్తాం. ఓకేనా, స్టేట్మెంట్ ఎలాంటిదైనా సరే అంటే లెట్స్ గో, లెట్స్ ఈట్, లెట్స్ రైట్ ఏదైనా సరే మనం కదా అని అనలేము ఇక్కడ, అవునా అనలేము, కదా అనలేము. ఓకే, లెట్స్ గో అంటే వెళ్దామా, ఆడుకుందామా, తిందామా, రాద్దామా, చదువుకుందామా ఇలాంటివి అంటాం. అందుకని మనం ఇక్కడ లెట్స్ గో అని, లెట్స్ ఈట్ అని, లెట్స్ రైట్ అని ఏది వచ్చినా సరే మనము షెల్ వినే యూజ్ చేస్తాం. ఓకే, సో we will use we will use let's to give suggestions in case if we get negative statements like let's not play, then still we have to write shall we in question tag. ఒకవేళ అంటే ఇప్పుడు చూడండి, ఇది మనం పాజిటివ్ అనలేము, నెగిటివ్ కూడా అనలేము కదా. అలా అని మనకి లెట్స్ నాట్ ప్లే అని ఇలాంటివి స్టేట్మెంట్స్ ఇక్కడ రావు. ఒకవేళ వచ్చినా కూడా మనం అక్కడ షెల్ వినే రాస్తాం అక్కడ. ఓకేనా, రూల్ నెంబర్ 7. If any statement starts with please, wait, don't, listen, then we use will you as a question tag. Okay, so మనము ఇక్కడ వర్డ్స్ ఇవి ప్లీజ్, వెయిట్, డోంట్, లిజన్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఎలా క్వశ్చన్ ట్యాగ్ వేయాలి అని అడుగుతాం. ఓకే, సో మనకి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. చూడగానే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉండవు, యూ లేదు, నాట్ లేదు, ఐ లేదు, ఏది లేదు, పాజిటివా తెలియదు, నెగిటివా తెలియదు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని మన మైండ్లోకి వచ్చేస్తాయి. సో అప్పుడు ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ప్లీజ్ వెయిట్, నువ్వు ఎవరిని వెయిట్ చేయమంటున్నావు, నువ్వు కొంచెం ఆగు అంటాం కదా. లిజన్ని నువ్వు కొంచెం విను అంటాం. డోంట్ గో, నువ్వు వెళ్ళకు అంటాం. వెయిట్ ఏ మినిట్, నువ్వు కొద్దిసేపు ఆగు అంటాం కదా. సో ఎవరిని అంటున్నాం, మనము మన ఎదురుగా ఉన్న వాళ్ళని అంటున్నాం. నువ్వు అంటున్నాం అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం, దాన్ని యూ అంటాం. ప్లీజ్ వెయిట్, ఓకే, విల్ యూ, కాసేపు ఆగు, ఆగుతావా. లిజన్ మీ, విను, వింటావా. ప్లీజ్ కమ్, ప్లీజ్ రా, వస్తావా. డోంట్ గో, ప్లీజ్ వెళ్ళకు, వెళ్తావా. వెయిట్ ఏ మినిట్, కాసేపు ఆగు, ఆగుతావా. ఇలా. ఓకే, మనం ఇక్కడ అవునా కదా అని ఏమి అనము, మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అని అంటే హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు మనము డూ డస్ డిడ్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అండ్ డూ డస్ డిడ్ ఎప్పుడు తీసుకోవాలి అంటే అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద స్టేట్మెంట్. పాస్ట్లో ఉంటే డిడ్ తీసుకోవాలి, ప్రెసెంట్లో ఉంటే డూ డస్ తీసుకోవాలి. డూ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ఐవి యూదేకి డూ తీసుకోవాలి, హీ షీ ఇట్కి డస్ తీసుకోవాలి. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. లెట్స్తో ఏది స్టార్ట్ అయినా కూడా క్వశ్చన్ ట్యాగ్ షెల్ బి వస్తుంది.
ఇక్కడ ప్లీజ్ వెయిట్, లిజన్, ప్లీజ్ కమ్, డోంట్ గో ఇలాంటివి నార్మల్గా వచ్చిన అంటే ప్రొనౌన్స్ లేకుండా వచ్చిన దానికి మనము కంపల్సరీగా విల్ యూనే రాయాలి. అక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఉండవు. అండ్ రేర్లీ, హార్డ్లీ, సెల్డమ్, స్కేర్స్లీ ఇలాంటివి వచ్చినప్పుడు మనము అది నెగిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరీ పాజిటివ్లోనే ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఇలాంటి వర్డ్స్తో స్టార్ట్ అయినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉండవు. నేను ముందు రూల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా డూ, డస్, డిడ్ తీసుకొని మాత్రమే మనము క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రూల్ నెంబర్ 8, ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ యూజ్డ్ టు దెన్ వీ యూజ్ డింట్ యాజ్ ఎ క్వశ్చన్ ట్యాగ్. we use used to tell our past habits but not at present. ఓకే, సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఏదైనా యూజ్డ్ టు. ఓకే, ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ యూజ్డ్ టు. ఓకే, ఏదైనా స్టేట్మెంట్ యూజ్డ్ టు తోని స్టార్ట్ అవుతుంది అని అంటే మనం దానికి క్వశ్చన్ ట్యాగ్ డింట్. ఓకే, డింట్ అనే క్వశ్చన్ ట్యాగ్తో మనము ఎండ్ చేయాల్సి ఉంటుంది. షీ ఉంటే షీ, ఐ ఉంటే ఐ, హీ ఉంటే హీ, పేరు ఉంటే హీ లేదా షీ ఇలాంటివి. ఓకే, వాళ్ళు వీళ్ళు ఉంటే దే అని రాస్తాం. ఓకేనా, సో ఇలాంటివి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి యూజ్డ్ టు అని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్ హ్యాబిట్స్ని మనము ఇప్పుడు చెప్తున్నాం కానీ ఇప్పుడు మనం అవి ఏమీ చేయట్లేదు. సో పాస్ట్ హ్యాబిట్స్ని మనం ఇప్పుడు చెప్తున్న దాన్ని మనం యూజ్డ్ టు అంటాం. ఐ యూజ్ టు గో, ఐ యూజ్ టు రైట్, ఐ యూజ్ టు సింగ్, ఐ యూజ్ టు డాన్స్ ఇలాంటివి చెప్తాం కదా. అంటే మనం అప్పుడు చేస్తుండే కానీ ఇప్పుడు చేయట్లేదు. ఇలాంటి దానికి క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ షీ యూజ్ టు గో టెంపుల్ అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది. యూజ్డ్ టు ఉన్నప్పుడు కంపల్సరీ డిడ్ షీ. ఓకే, షీ ఉంది కాబట్టి షీ రాసుకోవాలి. యూజ్డ్ అంటే పాస్ట్ కాబట్టి డింట్. ఓకేనా, ఐ యూజ్డ్ టు ప్లే చెస్. నేను ఒకప్పుడు చెస్ ఆడుతుండే కదా అంటే పాస్ట్ కదా, డింట్ ఐ. రోహన్ యూజ్ టు రీడ్, అతను అప్పుడు చదువుతుండే, రోహన్ అప్పుడు చదువుతుండే, డింట్ హీ చదువుతుండేనా ఇలా. ఓకేనా, సో ఇక్కడ యూజ్ టు వచ్చినప్పుడు కంపల్సరీ పాస్ట్ అయ్యి ఉంటుంది. సో పాస్ట్కి మనం డింటే యూజ్ చేయాలి, వేరే ఆప్షన్ ఏమీ ఉంటుంది. షీ ఉంటే షీ వస్తుంది, ఐ ఉంటే ఐ వస్తుంది, లేదా ఏదైనా నేమ్ ఉంటే దాని అకార్డింగ్ మీరు ఎలా రాయాలో చూసుకొని రాయాలి. అండ్ ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడ కొన్ని స్పెషల్ యూసేజెస్ ఉన్నాయన్నమాట క్వశ్చన్ ట్యాగ్లో. అవి ఏంటివి అని అంటే సమ్ వన్, ఎవ్రీ వన్, సంబడి, ఎవ్రీబడి, నో వన్, నో బడీ సీమ్స్ టు బి ప్లూరల్ బట్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సింగులర్. ఓకే, సో ఇవి సమ్ వన్, ఎవ్రీ వన్, సంబడి, నో బడీ, నో వన్, నో బడీ ఇవి మనకి ప్లూరల్గా కనిపిస్తాయి కానీ మనం దాన్ని సింగులర్గా కన్సిడర్ చేస్తాం. అవును కదా, సో ఇక్కడ చూడండి సంబడి హ్యాస్ ఓపెన్డ్ ద లాక్. ఓకే, సంబడి హ్యాస్ ఓపెన్డ్ ద లాక్. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ప్లూరల్గా, అవి యాక్చువల్గా ప్లూరలే కాకపోతే ఒక గ్రూప్ కాబట్టి గ్రూప్ని మనం సింగులర్గానే కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ హ్యాస్ వచ్చింది, హ్యాజెంట్ దే రాయాలా అని మనం అనుకుంటాం కానీ రాయొద్దు. ఓకే, సో ఈ హ్యాజ్ ఎప్పుడు రాస్తాం మనము థర్డ్ పర్సన్ సింగులర్స్కి రాస్తాం. అవును కదా, సో ఇక్కడ హ్యాజ్ ఉన్నా ఏది ఉన్నా మనం హ్యావెంట్ని రాస్తాం. సంబడి అంటున్నాం కాబట్టి ఇక్కడ దే రాస్తాం. ఇక్కడ మనము సింగులర్గా కన్సిడర్ చేసినా కూడా ఇక్కడ మనము దాన్ని ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి. ఓకే, ఎవ్రీబడి ఈజ్ సాడ్, ఆరెంట్ దే. సో ఇక్కడ చూడండి ఎవ్రీబడి అంటే ఒక గ్రూప్, ఇక్కడ మనము సింగులర్గా తీసుకుంటున్నాం దీన్ని కానీ మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ఈజ్ ఉంది కదా, ఈజ్ని మనం ఇక్కడ ఆరెంట్ దే అని రాస్తున్నాం. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ, ఆరెంట్ దే ఎవ్రీ వన్. ఓకే, ఎవ్రీ వన్ అంటే చాలా మంది గ్రూప్లో ఒక్కొక్కరిని అంటున్నాం మనం. ఓకే, ఈజ్ ఇచ్చింది ఇక్కడ కానీ మనం ఇక్కడ ఏం రాయాలి ఆరెంటే రాయాలి. ఎవ్రీ వన్, సంబడి, సమ్వన్ ఇక్కడ ఏది ఉన్నా సరే మనం దేనే రాయాలి. ఓకే, ఇది స్పెషల్ అనమాట. దేర్ ఆర్ సమ్ పీపుల్, అక్కడ కొంతమంది ఉన్నారు. ఓకే, సో మనం ఏం రాస్తాం ఆర్ని ఆరెంట్ రాస్తాం, దేర్ని దేరే రాయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద video question tags. For more videos please like, share and subscribe my channel.